తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరియు ఏర్పడిన అనంతరం కూడా వాటర్ వర్క్స్ మరియు సవరేజ్ శాఖ సమస్యలు గులాబీ జెండా కిందనే పరిష్కరించుకుంటూ వస్తున్నామని, ఇక ముందు కూడా అలాగే సాగుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. చక్రం గుర్తుపై ఓటు వేసి హైదరాబాద్ వాటర్ వర్క్స్ సవరేజ్ కామ్గార్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థిగా రాంబాబు యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అవసరమైతే పోరాడాలి. పెద్ద నాయకుల దగ్గరికి వెళ్లి ఒప్పించి మెప్పించి కూర్చొని పని చేయించగలిగే సత్తా ఉన్నవాడే కార్మిక నాయకుడిగా ఉండాలి. ఆ లక్షణాలన్నీ కూడా మన రాంబాబుకు ఉన్నాయి. అందుకే మీరు ఈ ఎన్నికల్లో దయచేసి సరైన రాత్రి తెలుస్తుంది, బాణమా ఇంకేమన్నా మార్పుదా, ఏది మారినా మనమే కార్మికులం. మనకు కావాలి న్యాయం, మనకు కావాలి పిఆర్సి, మనకు కావాలి డిఏలు, మనకు కావాలి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాల నియామకం జరగాలి, కార్మికుడి మీద భారం తగ్గాలి. మీ డిమాండ్లు ఇంకా అనేకంగా ఉన్నాయి. గతంలో చేసి చూపినాం, రేపు కూడా తప్పక చేసి చూపిస్తాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, అందరు ఏమంటున్నారు, అడవైనా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటున్నారు కదా. అది బరాబర్ ఖాయమైపోయింది. ఇరవై రోజులు లెక్క పెట్టుకుంటే ఇక కొత్తగా వచ్చేదేం లేదు. మేము గవర్నమెంట్ ఉన్నాం, మేం చేస్తాం అంటే మరి 2.5 ఏళ్ళు చేయక ఎవడు ఆపేది మిమ్మల్ని? 2.5 ఏళ్ళ నుంచి పిఆర్సీ ఎవడన్నా ఆపిండా? 2.5 ఏళ్ళకి డిఏలు ఎవడన్నా ఆపిండా? 2.5 ఏళ్ళకి కొత్త ఉద్యోగాలు వాటర్ వర్క్స్ లో ఎవడన్నా ఆపిండా? మీరు 2.5 ఏళ్ళు ఇయ్యని వాళ్ళు రేపిస్తారన్న గ్యారంటీ ఏంటి? వీళ్ళ ఈ మాటలు తప్ప ఇంకో దేవుడి మీదనే ఒట్టిపెట్టి మోసం చేసినోడు మనం చేయడా? ఇది కార్మికులు వీళ్ళని నమ్ముతామా? ఆయన దగ్గర ప్రైవేటైజ్ చేస్తాడు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే మనం జాగ్రత్త పడాలి. సిగాచికి పోయి శవాల మీదనే ₹1 కోటి ఇస్తాను మోసం చేసిన నమ్ముదామా? ఇంకా వాళ్ళు దయచేసి కార్మికులారా, మేము పనిచేసి చూపిన వాళ్ళం, మాటిచ్చి కొత్త ఉద్యోగాలు ఇప్పించి పర్మనెంట్ చేసి చూపిన వాళ్ళం మాట్లాడుతున్నాం. రేపు కూడా తప్పకుండా మీ హామీలు నెరవేర్చడానికి రాంబాబుకు వెన్ను దన్నుగా అండగా నేను ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, పనిచేసే యూనియన్ గెలిపించండి, రాంబాబు గారి నాయకత్వంలో యూనియన్ గెలిపించండి, మీ కోరికలు మీ సమస్యలు తీర్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. వచ్చిన నేనున్నానంటూ హైదరాబాద్ ప్రజలకు గత 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్న మిత్రులు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ హోంమంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవ జనగామ శాసనసభ్యులు మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మన ప్రధాన కార్యదర్శి ఎల్లమయ్య గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ నారాయణ గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఉమ్మయ్య గారు, రామారావు గారు, వెంకట్ యాదవ్ గారు, రామచంద్రారెడ్డి గారు, మా మిత్రుడు జంగయ్య గారు, జమీల్ అహ్మద్ గారు, జ్ఞానేశ్వర్ గారు, గోపాలకృష్ణ గారు, సీతయ్య నాయక్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా కార్మిక సోదరులకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. మిత్రులారా, నాకైతే డౌట్ లేదు, ఖచ్చితంగా ఎల్లుండి జరిగే ఎన్నికల్లో మన యూనియన్ గెలిచిపోయింది, గెలిచి తీరుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వాళ్ళకి నిజంగా గెలిచే ధైర్యమే ఉంటే మన బాణం గుర్తు కిరికిరి పెట్టరా? వాడు కిరికిరి పెట్టిందంటేనే ఓడిపోతుంది అని పెట్టింది, అంతే కదా. మోసపూరిత ఈ కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతే మన రాంబాబు నాయక్, మన రాంబాబు నాయక్. మీరు రాంబాబుని గెలిపించండి. రాంబాబు గెలవడం అంటే మేమందరం కూడా మీతో ఉన్నాం. రాంబాబు ఉన్నాడంటే హరీష్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉన్నాడంటే శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉంటే మా మహమూద్ అలీ సాబ్ ఉన్నట్టు, రాంబాబు ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నట్టు. మీకే ఇబ్బంది వచ్చినా అటు అసెంబ్లీలోనైనా బయట అయినా మేముంటామని చెప్పి మనకు చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం నాయన నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడనే నిలబడి 650 మంది ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినమా లేదా గుర్తు తెచ్చుకోండి. ₹1 లంచం తీసుకున్నాడా? నిలబెట్టి ఎండీని నిలబెట్టి ఇక్కడనే ఇదే టెంట్ వేసి 650 మందికి రెగ్యులరైజ్ చేసినాం. 100 మందికి ప్రమోషన్లు ఇప్పించాం. కొత్త ఉద్యోగాలను
మనం నియామకాలు చేయించే ప్రయత్నం చేశాం. కొన్ని వేల మందికి ప్రమోషన్ ఇచ్చినా ఒక్క రూపాయిని ఎప్పుడైనా లంచం తీసుకున్నారా ఈ యూనియన్? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మీరు మన సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతు గెలవాలి. మీరు అందరూ రాంబాబు గారిని మన గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీకు ఏమున్నా సీనన్న నేను మేము అండగా ఉంటాం. మీ సమస్యలు పరిష్కరింపజేసే బాధ్యత మాది. ఈ గవర్నమెంట్ గురించి ఇంకా బాగా తెలియాలంటే ఒక ముచ్చట చెప్తా. ఇక్కడ పటాన్ చెరువులో సిగాచి అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, కెమికల్ ఫ్యాక్టరీ. ఆడ బాయిలర్ డస్ట్ అయిపోయి దాదాపు 60-70 మంది చచ్చిపోయింది. సిగాచి ఫ్యాక్టరీ మొన్ననే ఒక ఏడాది కింద. ఈ రేవంత్ రెడ్డి వచ్చింది అక్కడికి. నిన్న ఇడికి వచ్చిన కార్మిక మంత్రి వివేక్ గారు వచ్చింది అక్కడికి. ఈ ఇద్దరికి వచ్చి ఏం చెప్పిండ్రు? చనిపోయిన కార్మికులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇటు రేవంత్ రెడ్డి ఇటు వివేక్ గారు ఇద్దరు చెప్పిండ్రు. ఇవాళకి ఏడాది అయింది. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవాళ వరకు ఇవ్వలేదు. ఆ కంపెనీ కూడా 20-30 లక్షలు ఇచ్చింది తప్ప రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పిండు ₹1 కోటి ఇస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి వైద్యమన్నా ముఖ్యమంత్రి మాటకి ఎవరు ఇజ్జత్ ఉండాలా వద్దా? రేవంత్ రెడ్డి వచ్చి ₹1 కోటి ఇస్తా అని శవాలని చెప్పొచ్చిండు. ఇవాళకి కూడా ఆ కార్మికులకు ఇవాళ ₹1 కోటి రాలేదు. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఒక్కటంటే పతారున్నారు. దేవుని మీద ఒట్టు పెట్టి ఊరూరా నేను 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తాడు. దేవుని మీద ఒట్టు పెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు. మొన్న ఎప్పుడో సిద్దిపేటకు వచ్చిండు. 45 రోజుల్లో రైతులు మా రాంబాబు తలసాని